ఇద్దరు, దేవాదాయ శాఖ గుంటూరు డీసీగా ఇద్దరు నియామకం, ఆ శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వేరొకరు నియమించిన ఆయన. దేవాదాయ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డీసీ పోస్టుకి ఎంత క్రేజ్ అంటే ఒకే రోజు ఇద్దరు అధికారులు ఆ పోస్టులో నియమించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు మంగళవారం చెరొకరు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు డీసీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కేబీ శ్రీనివాసరావు మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో పల్నాడు జిల్లా అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయ ఈవో ఆదిశేష్ నాయుడు నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ మంగళవారం ప్రొసీడింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదిశేష్ నాయుడు వెంటనే బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నియామకం జరిగిన కొద్దిసేపటికే అన్నమయ్య జిల్లా దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో జేఏ కామరావు గుంటూరు డీసీగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరిజవహర్ లాల్ జీవో జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన గుంటూరు డీసీ కేబీ శ్రీనివాసరావుకు వారం రోజుల ముందే పదోన్నతి కల్పించి దేవాదాయ శాఖ తిరుపతి ప్రాంతీయ జాయింట్ కమిషనర్గా నియమించారు. ఆయనే గుంటూరు డీసీకి అదనపు బాధ్యతలు కొనసాగించారు. కేవీ శ్రీనివాసరావు ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన తిరుపతి ఆర్జేసీ పోస్టులో విజయవాడ గొల్లపూడిలోని ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో డీసీ హోదాలో పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డిని పూర్తి అదనపు బాధ్యతల్లో నియమించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ జీవీడిఎన్ లీలాకుమార్ని తిరుపతమ్మ ఆలయ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతల్లో నియమిస్తూ దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి జవహర్లాల్ ఆదేశాలు జారీ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంతకీ ఎవరికి అధికారం ఉన్నట్టు, మంత్రికా, ఎక్స్ అధికారికా, లేకపోతే కమిషనర్కా, ఎవరికి అధికారమో ప్రభుత్వం తేల్చకపోతే కనుక ఇట్లాంటి కథలు నడుస్తాయి. లేకపోతే భూమి కోసం న్యాయ పోరాటం అంటూ ఉండవల్లి పెనుమాక రైతుల స్పష్టీకరణ, హైకోర్టును అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు, సిఆర్డీ అధికారులు మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారు, మా బాధలు ఎవరు వింటారో వాళ్ళని కలుస్తాం, తప్పేంటి, మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసి మా గోడు విన్నవించుకున్నాం, మా కష్టాల గురించి తెలుసుకునేందుకే కమిటీ ఏర్పాటు చేశారు, ఆ కమిటీ నాయకులు వస్తుంటే దాడి చేయడం దుర్మార్గం, ఉండవల్లి పెనుమాక భూశాఖని జాబితాలో భూములు లేవన్నారు, భూములు ఇవ్వడం ఇష్టం లేని వారికి 9.2 పత్రాలు ఇమ్మన్నారు, తీరా ఇచ్చాక భూసేకరణ నోటీసులు ఇచ్చారు, భూములు ఇవ్వడం లేదని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, భూసేకరణ బాధిత రైతుల ఆవేదన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే